నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దినదేవరపాడు గ్రామంలోని జిఆర్సీ కన్వెన్షన్ హాల్లో సాధారణ ఎన్నికలు కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లకు మొదటి సెషన్ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. శ్రీశైలంలో భక్తుల దర్శనార్థం భక్తులకు ఇబ్బందులు కలగకుండా అదనపు క్యూ లైన్లు ఏర్పాటు. వేయడంపై ఉన్న శ్రద్ధ, లక్షలు వెచ్చించి నాటిన మొక్కలు ఎండిపోతున్నా స్పందించని సంబంధిత అధికారులు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలు మండలం దినదేవరపాడు గ్రామంలోని జిఆర్సీ కన్వెన్షన్ హాల్లో సాధారణ ఎన్నికలు 2024 కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు ఇచ్చే మొదటి సెషన్ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాణ్యం రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి భార్గవతేజ, ఆదోని రిటర్నింగ్ అధికారి శివనారాయణ శర్మ, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చిల్లా కళ్యాణి, ఆర్టీఓ మధుసూదన్ రావు, పత్తికొండ రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి, కోడుమూరు రిటర్నింగ్ అధికారి శేషిరెడ్డి, ఎమ్మిగనూరు రిటర్నింగ్ అధికారి చిరంజీవి, మంత్రాలయం రిటర్నింగ్ అధికారి మురళి, ఆలూరు రిటర్నింగ్ అధికారి రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. రెండు సార్లు చదివి చెప్పి నోట్ చేసుకుంటారు. మైక్రో అబ్జర్వర్ కూడా నోట్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ సిచ్యువేషన్. అయిపోయిన వెంటనే క్లోజ్ చేసేసి మళ్ళీ కేసులో పెట్టి ఇచ్చేస్తారు. మూడో సిచ్యువేషన్ ఇందాక బాగా చూపించినట్టు ఇన్వాలిడ్ అని వస్తుంది. ఇన్వాలిడ్ అంటే క్లోజ్ చేయలేదు కాబట్టి టోటల్ నొక్కి క్లోజ్ చేసి తర్వాత రిజల్ట్ నొక్కితే కంప్యూటింగ్ రిజల్ట్ అని వస్తుంది. ఈ మూడు సిచ్యువేషన్స్ సియుమి చేతికి వస్తేనే జరిగేది. నాలుగో సినారియో వాళ్ళకుంటే 17C కనిపించిన నంబర్లో క్యాండిడేట్స్ లో నంబర్ తేడా వస్తాయి. అప్పుడు కూడా క్లోజ్ చేసేసి ఆరోగ్యం ఇచ్చేస్తారు. రెండు సినారియోలో ఆరోగ్యం ఇచ్చేస్తున్నారు మీరు ఏమి చేయకుండా. ఇన్వాలిడ్ అయితే మొత్తం మీరే చేస్తున్నారు. కానీ ఆరోగ్యం ఇచ్చేస్తే రెండు సినారియోలు అసలు డిస్ప్లే లేకపోయినా 17Cలోను CUలోను నంబర్ వేరే వచ్చినా మీరు తీసుకెళ్లి ఆరో కస్టడీలో ఈ రెండు సినారియోలను ఇచ్చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీ ఏజెంట్ దగ్గర 17Cలో ఏమీ రాసే ఉండదు, కానీ మీ దగ్గర రాసి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలాగా? పోలీస్ స్టేషన్లో రాయకుండా రిసెప్షన్ సెంటర్లో రాయించుంటాం మనం కదా. మోస్ట్ ఆఫ్ యువర్ పిఓస్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ మీకు అర్థమవుతుంది కదా. సో పోలింగ్ స్టేషన్ లో వాళ్ళకి 17C ఇచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో రాసి ఉండకపోయి ఉండొచ్చు. రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం చూసి మనం ఇక్కడ రాయించి ఉండొచ్చు. సో మన దగ్గర స్ట్రాంగ్ రూమ్ లో నుంచి వచ్చినదే వ్యాలిడ్. ఎవరైనా అడిగితే మీరు చెప్పడానికి బికాస్ మనం చూసి రాయించుకుంటుంటా మనకి ఇచ్చి ఉండకపోయి ఉండొచ్చు. సో స్ట్రాంగ్ రూమ్ లోపల నుంచి వచ్చిన 17CA వ్యాలిడ్. అందులోని నంబర్కి సియులో నంబర్కి మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం, అప్పుడు పక్కన పెట్టేస్తాం. క్లియర్ అండి? అంతకుమించి కౌంటింగ్ లో దర్ ఇస్ నథింగ్. నో డిస్ప్లే అయితే పక్కకి ఇచ్చేస్తాం. ఇన్వాలిడ్ అయితే టోటల్ నొక్కి క్లోజ్ నొక్కి రిజల్ట్ చూసి రిజల్ట్ వస్తే రాసేస్తాం. ఏమి చేయకుండా రిజల్ట్ వచ్చినా రాసేస్తాం. 17Cకి CUకి డిఫరెన్స్ వస్తే మళ్ళీ ఆరోగ్యానికి ఇచ్చేస్తాము. మన దగ్గర ఉంటే 7-minute break to do this tabulation. కాకపోతే I will give you a quick recap. I want you to please note down. So what happened in this entire process ఇప్పటి వరకు మీ టేబుల్ కి తీసుకొని వచ్చి ఒక క్యారింగ్ కేస్ లో CU తీసుకొని వచ్చి ఇస్తారు. మీరు పైన ఉండే అడ్రస్ ట్యాగ్స్ రెండు కట్ చేస్తారు. CU బయటకు తీస్తారు. గ్రీన్ సీల్ కట్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేసి రిజల్ట్ నొక్కడానికి ట్రై చేస్తారు.
అంతే కదండి. అడ్రస్ ట్యాగ్ ఇస్తే అడ్రస్ ట్యాగ్ కట్ చేస్తారు, గ్రీన్ పేపర్ సీల్ కట్ చేస్తారు, ఫ్లాగ్ ఓపెన్ చేస్తారు, స్పెషల్ ట్యాగ్ ఉంటుంది, స్పెషల్ ట్యాగ్ దగ్గర క్లోజ్ రిజల్ట్ ఆ బటన్స్ అవి ఉంటాయి. మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీస్ రిజల్ట్ నొక్కటం. నొక్కితే 3 సినారియోలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మీరు 10 సార్లు వింటారు, నేను 11వ సార్లు చెప్తున్నాను. 3 సినారియోస్. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ₹1 కోటి పైగా ఖర్చు చేసి ప్రధాన రోడ్ల మధ్యలో ఆర్సీసీ గోడలు నిర్మించి వాటికి ఇరువైపులా అందమైన రంగులు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ అందులో వేసిన మొక్కలు ఎండిపోతూ ఉంటే వాటిని రక్షించడంపై లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, సివి వర్మ, పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు టి హరికృష్ణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మద్దిలేటి విమర్శించారు. ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం, పర్యావరణ పరిరక్షణ కమిటీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి బృందం కొండారెడ్డి బుర్జు నుండి రాజ్విహార్, సి క్యాంప్ కూడలి మీదుగా నంద్యాల చెక్ పోస్ట్ వరకు పర్యటించారు. కోట్లు ఖర్చు చేసి ఆర్సీసీ గోడలు నిర్మించి వాటి మధ్యలో మట్టి వేసి లక్షలు వెచ్చించి మొక్కలు వేశారని అన్నారు. కొండారెడ్డి బుర్జు నుండి పాత కంట్రోల్ రూమ్ వరకు వేసిన మొక్కలు ఎండిపోగా వాటిని తొలగించారని అన్నారు. సి క్యాంప్ కూడలి నుండి నంద్యాల చెక్ పోస్ట్ వరకు వేసిన వందలాది మొక్కలు ఎండిపోయాయని అన్నారు. అందులో కేవలం ఒక మొక్క మాత్రమే కనిపించిందని, మిగతా మొక్కలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మొక్కలు 1000 నుండి 5000 వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిసింది. పాత మట్టిని తీసి కొత్త మట్టిని వేసి నాటిన మొక్కలు ఎందుకు ఎండిపోయాయి? సక్రమంగా నీళ్లు పోయకనా? కమిషన్లకు కకృతిపడి నాసిరకం మొక్కలు కొనుగోలు చేశారా అనే విషయంపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్ల నుండి మొత్తం ఖర్చులను వసూలు చేసి ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. ఈ ప్రతినిధి బృందంలో నగర నాయకులు కె శ్రీనివాసులు, ఎన్ మద్దిలేటి, జి లక్ష్మీరెడ్డి, కె వెంకటరామరెడ్డి, ఎస్ షాకీర్, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు తీసుకొచ్చారు. మొత్తము దాదాపు 3 కిలోమీటర్ల ట్రాఫిక్ డివైడర్లో మట్టి అంతా కొత్త మట్టి వేశారు, కొత్త మొక్కలు నాటారు. కానీ కొన్ని 6 నెలలు తిరిగే ముందే ఎండిపోయినాయి. పోయిన సంవత్సరం వేసిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి? నీళ్లు పోయకనా లేదా నాసిరకం తెచ్చారా? కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇక్కడే చూస్తే కొన్ని 100 మొక్కలు నాటితే అన్నీ చనిపోయినాయి, బుడాలు మిగిలినాయి అంతే. ఒక్కటి మాత్రమే ఎండిపోయిన చెట్టు మిగులుతూ ఉంది. ₹1000 నుంచి 5000 వరకు ఖర్చు పెట్టి కొన్ని మొక్కలు తెచ్చి నాటారండి. 2 కిలోమీటర్ల దూరం నాటారు, ఒక్క మొక్క కూడా మిగలలేదు. ఎండిపోయినది ఒక్కటి మాత్రం మిగిలింది అంతే. అంటే జిల్లా కేంద్రంలో ఈ రకంగా ప్రజల కష్టార్జితంతో పన్నులు కడితే ఆ పన్నులు కట్టిన డబ్బులను ఈ రకంగా లక్షల రూపాయలు కర్నూలు నగరంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? వాళ్ళకు పట్టలేదు, అధికారులకు పట్టలేదు. ఏమంటే అధికారులను కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఎందుకు 100 మొక్కలు నాటినవి చనిపోతూ ఉన్నాయి? చనిపోతే అన్నీ చనిపోవాలి కదా. మొత్తం తీసేసినారు. ఆ కోల్స్ కాలేజ్ కోట్ల సర్కిల్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు మొత్తం మొక్కలన్నీ తీసేశారు. అట్లాగే సి క్యాంప్ సెంటర్ నుండి నంద్యాల చెక్ పోస్ట్ వరకు 2 కిలోమీటర్లు కొన్ని 100 మొక్కలు నాటినారు, ఒక్కటి బతకలేదు. మరి రంగులేయడం పైన ఉన్న శ్రద్ధ మొక్కలను బ్రతికించడంపై లేదు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు. కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని దీనిపైన విచారణ జరిపించాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. కర్నూలు నగరంలో పచ్చదనము పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. ఎన్నో వేల రూపాయలతో మొక్కలు నాటారు, వాటిని సంరక్షించలేకపోయారు. ఇది ప్రజాధనం వృధా అయిపోయింది. వేల రూపాయలతో ఈ మొక్కలు నాటారు. మరి దీనికి నీళ్లు పోయకనా లేకపోతే అవి సరైన పద్ధతిలో నాటలేదా అనేది అనుమానం కలుగుతూ ఉంది. కనుక దీన్ని అధికారులు స్పందించి ఈ మొక్కలపైన శ్రద్ధ చూపాలని, ఈ రంగులపైన కాదు మొక్కలపైన శ్రద్ధ చూపాలని, కర్నూలు నగరంలో పచ్చదనము పెంపొందించాలని మేమెంతో కృషి చేస్తున్నాము స్వచ్ఛందంగా. కానీ ఎంతో వేల రూపాయలు పన్నులు కట్టించుకొని ఆ ప్రజాధనము
వృధా అయిపోతుంది, కానీ ఈ పచ్చదనం మాత్రం ఎక్కడా కానరాకుంటుంది. దయచేసి అధికారులు ఈ కర్నూలు నగరానికి పచ్చదనాన్ని పెంపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీనివాస్ సెంటర్లో కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకులోని మేనేజర్ క్యాబిన్, ఫర్నిచర్, ఫైల్స్ దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న మీ సేవా సెంటర్లోని ఫర్నిచర్ కూడా కాలిపోయింది. లాకర్ రూమ్ భద్రంగా ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బ్యాంకు లోపల ఎక్కువగా పొగ ఉండడంతో లోపలికి పోవడం సాధ్యం కాలేదని అన్నారు. వైద్య కళాశాల ఓల్డ్ లెక్చరర్స్ గ్యాలరీ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ అబార్షన్ కేర్ మరియు బేటీ బచావో బేటీ బడావో అనే అంశాలపై ప్రైవేట్ హాస్పిటల్స్, డాక్టర్స్ మరియు మేనేజర్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఈ సందర్భంగా నిర్వహించవలసిన రికార్డులు మరియు రిపోర్ట్స్ గురించి వారికి తెలియచేయడమైనది. తదుపరి బేటీ బచావో బేటీ బడావో అను నినాదంతో ఆడపిల్లలను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదవనిద్దాం మరియు ఎదగనిద్దామని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆడపిల్లల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ ఉమా, డిఎంఓ నూకరాజు, డిఈఎంఓ ప్రమీలాదేవి, డిపిహెచ్ఎన్ఓ ఇందిరా, ఎస్ఓ హేమసుందరం, హెచ్ఈఈ శ్రీనివాసులు, మానిటరింగ్ కన్సల్టింగ్ సుమలత, డిప్యూటీ డెమో చంద్రశేఖర్ రెడ్డి, ఏపీడీ బాలాజిస్ట్ వేణుగోపాల్, హెచ్ఈ పద్మావతి, ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో విఎస్బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు చందన బ్రదర్స్ వారి అతిపెద్ద ఎగ్జిబిషన్ సెల్ ప్రారంభించారు. షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథిగా సినీ నటి హెబ్బా పటేల్ విచ్చేశారు. ఓపెనింగ్ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం హైదరాబాద్లో కాకుండా పట్టణాలలో కూడా మంచి వస్త్రాలు అందించడమే చందన బ్రదర్స్ ముఖ్య లక్ష్యమని మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. హాయ్ ఆదోని, నేను మీ హెబా పటేల్. నేను ఇక్కడే వచ్చాను. ఆదోనికి చందన బ్రదర్స్ వాళ్ళు ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడే విబిఎస్ ఫంక్షన్ హాల్కి. ఈ ఎగ్జిబిషన్ 23rd మే నుంచి 2 months ఉంటుంది. మీరు అందరు రండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం వేరే వేరే ఆఫర్స్ ఉన్నాయి, వేరే ప్రైస్ రేంజెస్కి ఆఫర్స్ ఉన్నాయి. మీరు ప్రశాంతంగా రండి, ఇక్కడ షాపింగ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ వాజ్ అ ప్లెజర్ బీయింగ్ హియర్ ఇన్ ఆదోని. నాకు ఒక కథ డైరెక్టర్తో ఒక హారర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సుందర్సీతో ఒక తమిళ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. అండ్ వేరే ఇంకొక తెలుగు ఫిల్మ్ నేను సైన్ చేశాను. అందరికీ నమస్కారం. ఈరోజు హెబ్బా పటేల్ గారి చేతుల మీదుగా విఎస్బి ఫంక్షన్ హాల్లో చందన బ్రదర్స్ పేరుగా ఎగ్జిబిషన్ సేల్ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మీకు ఏ విధంగా అయితే హైదరాబాద్లో సిటీకి సంబంధించిన టేస్ట్ ఎలాగైతే లభ్యం అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ ఆదోనిలో ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా ఇది ఫ్యామిలీ మాల్ అండి. మీకు ఈ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ సంబంధించి ఏదైతే మీకు కావాల్సిన అనుకూలంగా ఉండే ధరలు ఏదైతే ఉంటాయో అన్ని వెరైటీలు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవారి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి టీనేజ్ వరకు, అంటే అన్నీ మెన్స్ వేర్ కావచ్చు, కిడ్స్ వేరు, అలాగే చుడీదార్స్, అలాగే శారీస్ వచ్చేటప్పటికి 150 రూపాయల నుంచి అప్ టు 10,000 రేంజ్ ఆల్ వెరైటీలు పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ముఖ్యంగా ధరలు అయితే మాత్రం చాలా రీజనబుల్గా పెట్టాము. ఇది 100% ఇది అందరికీ నచ్చుతుంది. అలాగే ఇది 2 నెలలు ఈ రోజు నుంచి మే 23 ఈ రోజు నుంచి 2 నెలలు ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్ పెట్టడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే జనరల్గా ఎగ్జిబిషన్ అంటే 15 రోజులు, వారం రోజులు పెట్టడం జరుగుద్ది. అది కంప్లీట్గా ఆదోని ప్రజలకి
అందుబాటుకి అవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో 2 నెలలు పెట్టడం జరిగింది. అలాగే మీరు ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళాలంటే, కర్నూలు వెళ్ళాలంటే 3 గంటలు జర్నీ చేయాలా, లేదంటే బళ్ళారి వెళ్ళాలంటే 3 గంటలు జర్నీ చేస్తేనే కానీ ఒక షాపింగ్ అనుభూతి అన్నది కలగదు. కానీ మేము హైదరాబాద్నే ఇక్కడ తీసుకొచ్చిస్తాం. ఆదోని ప్రజల కోసమని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఈ వెరైటీలు కలెక్షన్ అందరికీ కూడా నచ్చుతాయి. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే రేపు రాబోయే ఈ శ్రావణ మాసం కావచ్చు, ఇంట్లో ఫంక్షన్స్ కావచ్చు, మ్యారేజ్ సంబంధించి కావచ్చు, అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఇక్కడ వెరైటీస్ పెట్టడం జరిగింది. శ్రీశైలం మల్లన్న భక్తుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఆలయ పెద్దిరాజు అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. శ్రీ స్వామివారి దర్శనం క్యూ లైన్లను పెంచుతూ అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సాధారణ, ఉచిత, సర్వదర్శనం, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాల క్యూ లైన్లు ఈవో పెద్దిరాజు పరిశీలించారు. శ్రీశైల ఆలయానికి రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా అదనపు దర్శనం క్యూ లైన్లు వెంటనే ఏర్పాటు చేయాలని ఈవో పెద్దిరాజు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలకు త్వరలోనే వేసవి సెలవులు ముగుస్తున్న కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈవో పెద్దిరాజు సిబ్బందికి సూచించారు. పరిపాలనా అంశాలలో భాగంగా కార్యనిర్వహణాధికారి పలు రద్దీ ప్రదేశాలను పరిశీలించారు. క్షేత్ర పరిధిలో పలుచోట్ల వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల క్రమబద్ధీకరణకు ఎప్పటికప్పుడు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు. అవసరమైన చోట్ల వెంటనే బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని పలు సూచనలు ఇచ్చారు. భూమా అఖిలప్రియ, బాడీగార్డ్ నిఖిల్ హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి. A1 సిండే చంద్రకుమార్, A3 షేక్ మాలిక్ బాషా, A7 తప్పెట నరసింహలను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా A2 AV సుబ్బారెడ్డి మరియు A6 చంటి ఆటో డ్రైవర్లు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. A1 షిండే చంద్రకుమార్ను విచారించగా AV సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే తాము ఈ పని చేశామని చెప్పారు. ప్రస్తుతం పరారీలో ఉన్న 2 నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని DSP తెలిపారు. 3/5/2024 ఎన్నికలైన తర్వాత 14/5/2024 రాత్రి అఖిలప్రియ ఎక్స్ మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ ఆర్ బాడీగార్డ్ నిఖిల్ అనే అలయాస్ పెద్ద సుబ్రాయుడు అలయాస్ నిఖిల్ మీద మారుతి ఎర్టికా కారుతో ఒక 6 మంది దాడి చేయడం జరిగింది. దాంట్లో అతనికి తల మీద కత్తితో గాయం కలిగించడం జరిగింది. దాని కింద ఆల్రెడీ టౌన్ పిఎస్లో 91/2024 307 యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంగానే సిఐ గారు మరియు ఆలగడ్డ సిఐ గారు ఎస్ఐ నగీనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల 17వ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. నూలి అశోక్, అదేవిధంగా నాగుల రవి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కారు ఎర్టికా కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఇంకా 5 మంది అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళలో మా సిఐ గారు, టౌన్ సిఐ రమేష్ గారు, అదేవిధంగా నయ్యినా వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు 10-15 ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి కావ్యశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు షిండే చంద్ర, మరాఠీ చంద్ర అంటారు ఇతను వచ్చి వైఎస్ఆర్ నగర్ నంద్యాల, ఇతను మరాఠీ
బీసీ కులానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా షేక్ మాలిక్ బాషా అలయా చిన్న హుసేన్ అలయా మాలిక్ అంటారు, కాసిం వలి, ఇతని వయసు 29 సంవత్సరాలు, ఇస్లాంపేట నంద్యాల టౌన్లో ఉంటాడు. ఇతను బీసీఈ. ఇతను చాలా కేసులు, మర్డర్ కేసులో కూడా 3 మర్డర్ కేసులు కూడా. కాబట్టి అందులో ఈ ఎలక్షన్ సందర్భం కూడా కౌంటింగ్ ఈ నెల రేపు నెల 4/6/2024 జరుగుతుంది. మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్ను కానీ ప్రజాప్రతినిధులు కానీ కోరేది ఏమంటే, ఎవరు కూడా వారి వారి గ్రామాల్లో ఉండాలి. అభ్యర్థి మరియు ఏజెంట్లు మాత్రమే నంద్యాలకు పోవాలి. ఎక్కడ కానీ మండల కేంద్రానికి కానీ, ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కానీ, అదేవిధంగా బనగానపల్లిలో మా 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కోయిలకుంట సర్కిల్, అదే పులిమిగుండ, అక్కడ ఉండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, వాళ్ళ నియోజకవర్గాలు, వాళ్ళ గ్రామాల్లో మాత్రమే ఉండాలి. వాళ్ళ మండల కేంద్రానికి కానీ, లేక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ, నంద్యాలలో ఆర్జీఎం కాలేజ్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఆల్రెడీ 144 సెక్షన్, అదే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. 3 కంటే ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టి మీ ద్వారా ప్రజలను విన్నవించేది ఏమిటంటే, మేము చెప్పిన నియమాలు అన్నీ పాటించి ఎలాంటి గలాటాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దినదేవరపాడు గ్రామంలోని జిఆర్సీ కన్వెన్షన్ హాల్లో సాధారణ ఎన్నికలు కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లకు మొదటి సెషన్ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. శ్రీశైలంలో భక్తుల దర్శనార్థం భక్తులకు ఇబ్బందులు కలగకుండా అదనపు క్యూ లైన్లు ఏర్పాటు. వేయడంపై ఉన్న శ్రద్ధ, లక్షలు వెచ్చించి నాటిన మొక్కలు ఎండిపోతున్నా స్పందించని సంబంధిత అధికారులు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.